దేవుడు ఉన్నాడు. దేవుడు తప్పక నీకు సహాయం చేస్తాడు, నిన్ను నిలబెడతాడు, నిన్ను నడిపిస్తాడు, నీకు విజయమిస్తాడు. దేవుడు నీ పిల్లలను బాగు చేస్తాడు, వారి పరిస్థితులను దేవుడు ఆశీర్వాదం వైపు నడిపిస్తాడు. హల్లెలూయా. మనం అనుకుంటాం నా పరిస్థితి ఇంతే, నువ్వు అనొద్దు. నీ పరిస్థితికి ఏం కాలే కదా, నా పరిస్థితి ఏంటి, నా బాధ ఏంటి. ఒంటరిగా తన జీవితాన్ని కొనసాగిస్తుండగా అనేకమైనటువంటి ఒత్తిళ్ళు, అనేకమైన సమస్యలు ఎదురవుతాయి. ఎందుకు నా జీవితం అనుకుంటా, కానీ దేవుడు ఏం చేస్తాడంటే వాక్యం ద్వారా మాట్లాడతాడు, ధైర్యపరుస్తూ ఉంటాడు. ఈరోజు మీరు కూడా అనుకోవచ్చు, ఎట్లా మీకు కూడా ఒకటి ఉండాలా, ఇదిగో నేను వీళ్ళ కోసం నేను బ్రతకాల, నా కోసం నేను బ్రతకాల, సంఘము కోసం నేను బ్రతకాల, దేవుని కోసం నేను నిలబడాలా, సాక్ష్యము నాకు ఉండాలి. నేను కూడా అందరిలాగా పిరికి దాని వలె నేను ఒకవేళ నేను గనక నిరీక్షణను కోల్పోతే, నా నమ్మకాన్ని నేను కోల్పోతే దేవుని పైన, నిజంగా నాకు ఇంకా దేవుని దగ్గర స్థానం ఏమి ఉండదు. పరలోకంలో మనకేమి స్థానమో లేదు, ఉండదు. అందుకనే ఒక క్రైస్తవురాలుగా నువ్వేం చేయాలంటే విశ్వాసాన్ని కూడా కట్టుకోవాలి. నిరీక్షణ, నమ్మకం, ఈ రెండు తిరిగి నీ జీవితంలో నువ్వు సంపాదించుకోగలిగితే నువ్వు అన్నిటిలోనూ జయించవు, అన్నిటిని జయించవచ్చు, అన్నిటిలోనూ ముందుకు సాగి వెళ్ళవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఆందోళన చెందడం మానేయండి, భయాలన్నిటినీ దేవునికి అప్పగించాను కదా, అప్పుడు నీ జీవితం నిజంగా నిరీక్షణ వైపు ప్రయాణం చేస్తుంది, నమ్మకం వైపు ప్రయాణం చేస్తుంది. నువ్వు ఒకవేళ నీ స్థితిని మార్చుకోవాలనుకుంటే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. విలాప వాక్యములు 3వ అధ్యాయం 22-23. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగినవాడవు. చూడండి, ఇక్కడ దేవుడు గతంలో ఆయన మీకు సహాయం చేసి ఉండొచ్చు కదా, గతంలో దేవుడు మీకు మేలు చేసి ఉండొచ్చు, గతంలో దేవుడు మిమ్మలను స్వస్థపరిచి ఉండొచ్చు, గతంలో దేవుడు మీ పక్షం నిలబడి ఉండొచ్చు. గతంలో చేసిన దేవుడు ఖచ్చితంగా ఇప్పుడు కూడా సహాయం చేస్తాడు. హల్లెలూయా కదా. నీ పితరులకు సహాయం చేసిన దేవుడు నీకు కూడా సహాయం చేస్తాడు కదా. గతంలో నీకు సహాయం చేసిన దేవుడు రాబోయే రోజుల్లో ఇప్పుడు కూడా నీకు దేవుడు సహాయము చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఆయన చేసిన కార్యములను మనం ఎప్పుడు మర్చిపోదు, ఎందుకంటే ముందు చేశాడు కాబట్టి కృతజ్ఞత చెల్లించాలి, ఇప్పుడు కూడా చేస్తాడు, రాబోయే రోజుల్లో కూడా ఆయన చేస్తాడు అని నిరీక్షణతో మనం ముందుకు సాగి వెళ్ళాలి. రోమీయులు 15:13. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకును నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక. హల్లెలూయా. నిరీక్షణతో తిరిగి మన జీవితాన్ని మనము కట్టుకోవాలి. ఎందుకంటే పరిస్థితులు కొన్నిసార్లు మారకపోయినా పర్వాలేదు, కానీ ఇక్కడ మన దేవుడు మాత్రము ఎన్నడూ మారడు. నీ పరిస్థితులను మార్చడానికి ఆయన నిన్న నేడు నిరంతరము ఆయన సజీవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి నీ పరిస్థితిని ఆయన ఏం చేయగలడు, మార్చగలడు. అందుకే నిరీక్షణతో తిరిగి నిలబడు. హల్లెలూయా. నిరీక్షణ అనేది మన పరిస్థితులను బట్టి లేదా ఇంకా ఏం చేసినా అది రాదు. దేవునితో నీ జీవితాన్ని నువ్వు కట్టుకొని దేవునితో నువ్వు నడవగలిగితే నిరీక్షణ దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఎందుకు ఆ నిరీక్షణ అంటే రేపు నా జీవితంలో ఇది జరుగుతుంది,
నేను వెయిట్ చేస్తాను, నువ్వు అది పొందుకుంటావు. నమ్మకం, రేపు నా దేవుడు నా పిల్లల్ని ఆశీర్వదిస్తాడు. ఎస్, 100%. రేపు నా పరిస్థితి ఇలా ఉండబోతుంది, రేపు నా భవిష్యత్తు ఇలా ఉండబోతుంది. విశ్వాసం రాబోయే రోజులో కదా, ఈరోజు, రేపు, ఎల్లుండి, రాబోయే దినాల్లో దేవుడు మరి ఏ విధమైనటువంటి వైఖరి కలిగి ఉంటాడు నీ పట్ల అంటే, నువ్వు ఏదైతే విశ్వసించి, ఏదైతే నమ్మకము నువ్వు కలిగి నీ జీవితంలో ముందుకు సాగి వెళ్తున్నావు, దానికి దేవుడు అనుకూలముగా ఆ పరిస్థితులన్నిటిని మార్చగలడు ఆయన కదా. ఉదాహరణకు, సింహము బోనులో దానియేలును పడేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? అక్కడ సింహము నోరును మూసేశాడంట. అసలైతే వారి ఉద్దేశం ఏంటి? ఇతన్ని సింహాలకు అప్పగించాలి. సింహం ఏం చేస్తుందంటే, మనిషిని చూడంగానే ఏం చేస్తుంది? చంపేస్తుందా లేదు? ఫస్ట్ అయితే చంపేస్తుంది. కానీ ఆ సింహం అట్లా చేయలేదంట. ఎందుకు? ఈయనలో నిరీక్షణ ఉంది, దేవుడు ఉన్నాడు, చూసుకుంటాడు, నమ్మకం ఉంది, దేవుడు చూసుకుంటాడు. దేవుడు చూసుకున్నాడా? మన లైఫ్లో కూడా ఆ నిరీక్షణను మనం కోల్పోయినట్లయితే, ఆ నమ్మకం కోల్పోయినట్లయితే, మనం ఎక్కడున్నా అక్కడ మనం ఆగి మనం ప్రార్థన జీవితం మొదలు పెట్టాలి. ఆయనతో ముందుకు సాగి వెళ్ళాలి, ఆయన వాగ్దానంలో వైపు తిరగాలి. హల్లెలూయా.